ఇద్దరూ ఏకాంతంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో నేను వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. శ్రీతో అత్తయ్య గురించి ఇప్పుడే మాట్లాడాలి. శ్రీ, నీతో అత్తయ్య గురించి కొంచెం మాట్లాడాలి. అమ్మ గురించా? అమ్మ ఊర్లో లేదు కదా వేదా? ఊళ్ళో లేని అమ్మ గురించి కాదు, ఇంట్లో ఉన్న అమ్మ గురించి. ఆవిడ నీకు అత్తయ్య ఉండొచ్చు వేదా, నాకు మాత్రం అమ్మ కాదు. మీరెంత కలపాలని చూసినా కన్న తల్లికిచ్చే ఉన్నత స్థానంలో నేను ఆవిడ్ని కూర్చోబెట్టలేను. ఎందుకు శ్రీ అలా మాట్లాడుతున్నావు? అత్తయ్యకి నువ్వు రిషి అంటే చాలా ఇష్టం. ఆవిడ గొప్ప నటీమణి. ఆవిడ నటనకి నువ్వు పొంగిపోతావేమో గాని నేను పొంగిపోను. ఆవిడ విషయం ఎత్తితే నాకు కోపం పెరుగుతుంది. నేను అత్తయ్య గారి బుట్టలో పడి నీతో గొడవ పడ్డవేంటి శ్రీ? ఎందుకలా మాట్లాడుతున్నావు? కార్ కేస్ కనపడినప్పుడు కూడా ఇంతే, ఇలాగే హార్ష్గా బిహేవ్ చేసావు. పాపం అత్తయ్య ఎంత బాధపడుంటారో. ఆవిడ బాధపడడం చూసి నువ్వు నిజం అనుకుంటున్నావేమో. అదంతా యాక్టింగ్. ఆ విషయం మనకి తెలియదు అనుకుంటున్నారు ఆవిడ. మళ్ళీ చెప్తున్నాను, ఆవిడకి తెలియని విషయం ఏంటంటే ఆవిడెంత తల్లిలా నటించినా ఎప్పటికీ ఆవిడ మాత్రం నా కన్న తల్లి కాలేదు. మంచి హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ఆవిడ టాపిక్ తీసుకొచ్చి నా మూడ్ అంతా డిస్టర్బ్ చేసావు వేదా. శ్రీ, నా కాళ్ళ నొప్పులు తగ్గలేదు. నన్నేం చేయమంటావు? ఏం చేయాలా? వచ్చి మసాజ్ చేయాలి. నాకు మూడ్ లేదు. సార్కి ఇంకేం మూడుందో? ఏ మూడు లేదు. మూడే కదా, నేను తెప్పిస్తాను. ఏయ్ వేదా, ఏ ఏ వేదా, నో, ఏయ్ వేదా వద్దు, నీకే చెప్పేది వేదా. వేదా ఏ వేదా, నో నో వేదా, వేదా. మూడు లేదా? ఇందాకేమో నాకు సేవలు చేస్తానని కబుర్లు చెప్పి ఇప్పుడు మూడు లేదంటావా? అలా మౌనమునిలా కూర్చోకపోతే ఏం చేయమంటావో చెప్పొచ్చు కదా అన్నయ్య. తెల్లవార్లు రామాయణం విని తెల్లారిన తర్వాత రాముడికి సీత ఏమైందని అడిగిందట నీలాంటి మేధావి. నేను మరీ అంత జ్ఞానం లేనిదాన్ని కాదురా అన్నయ్య. నాకు బుర్రుంది, అది పాదరసంలా పనిచేస్తుంది. నీ బుర్ర మోకాళ్ళలో ఉంది భాగ్యం. అందుకే ఇందాక వీణ కష్టపడి రెడీ చేసిన ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్న హార్డ్ డిస్క్ని కొట్టేయాలని చెప్పినా సరే మళ్ళీ ఏం చేయాలని అడుగుతున్నావు. గుర్తొచ్చిందిరా అన్నయ్య, నువ్వేం టెన్షన్ పడకు. నేను అల్లుడు కలిసి ఆ డిస్క్ ని కొట్టేస్తాం, నీ చేతుల్లో పెట్టేస్తాం. అల్లుడు, నువ్వు రెడీ కదా? ఆ వీణ పొగరుదించే అవకాశాన్ని, వీణ నలుగురిలో తలదించుకుంటే చూసే అదృష్టాన్ని నేనెలా మిస్ చేసుకుంటాను అత్తయ్య. ఐఎమ్ రెడీ. రెడీ అంటే కుదరదు రిషి. నీ మాటలో ఉన్న కసితో పాటు చేతల్లో జాగ్రత్త కూడా ఉండాలి. లేకపోతే వీణ చేతిలో అడ్డంగా బుక్ అయిపోతాం.
అత్తయ్య ఇప్పుడు చూడవి తీసుకెళ్తుంది. ముగ్గురు ఇక్కడే ఉన్నారా? చెప్తా. హలో, యూర్ రైట్. మన చుట్టూ గుంట నక్కలుంటాయి. కేర్ఫుల్గా ఉండాలి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. శభాష్ భాగ్యం, నువ్వు ఎక్కడ దొరికిపోతావని తెగ టెన్షన్ పడిపోయాను. ఇక నుంచి టెన్షన్ నువ్వు కాదు, అది పడుతుంది. దాని కష్టం వృధా అయ్యిందని బాధపడి పిచ్చిదైపోతుంది. డాడ్, ముందు హార్డ్ డిస్క్ తీసి స్మాష్ చేసేయండి, ఓ పని అయిపోతుంది. అది మనల్ని వెర్రి పప్పలను చేసిందిరా అన్నయ్య. చా, వీణకు కావాలనే ప్లాన్ చేసి ఉంటుంది డాడ్. హార్డ్ డిస్క్ని దాచిపెట్టి ఇలా గేమ్స్ ఆడుతుంది. అరే, కాలీఫ్లవర్ ని ఇలా వేస్ట్ చేశారేంటి పిన్ని? మార్కెట్కి వెళ్ళి స్పెషల్ గా సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాను పిన్ని. ప్రామిస్, నీ మీదొట్టు.
కాకపోతే దీన్ని కర్రీ కోసమో పకోడీ చేద్దామనో తీసుకురాలేదు. నన్ను ఓడించాలని చూస్తూ వాళ్ళే ఓడిపోతూ ఉంటారే, అలాంటి లూజర్స్ చెవిలో పెట్టుకోవడం కోసం గిఫ్ట్ ఇద్దామని తెచ్చాను. హౌస్ ఇట్ మావయ్య గారు? వీణా, డాడీ ఫేస్ చూసి లూజర్ అంటావేంటి? అయ్యో, నేను మావయ్య గారిని లూజర్ అనలేదే, అలాంటి లూజర్స్ గురించి చెప్తున్నాను. నిజం కూడా అదే కాబట్టి. ఇక నుంచి ఇండైరెక్ట్ అటాక్లు ఉండవు, డైరెక్ట్గానే నా ఫైట్ ఉంటుంది. ఎందుకంటే నా కష్టాన్ని మీరు నాశనం చేయాలని చూస్తున్నారు. అది జరగని పని. నా హార్డ్ డిస్క్ని కొట్టేయడం అంత ఈజీ కాదు. కావాలంటే మళ్ళీ ట్రై చేయండి, మీ లక్ని టెస్ట్ చేసుకోండి. గుడ్ లక్ టు యు ఆల్. కన్న తల్లికిచ్చే ఉన్నత స్థానంలో నేను ఆవిడ్ని కూర్చోబెట్టలేను. ఆవిడ విషయం ఎత్తితే నాకు కోపం పెరుగుతుంది. అత్తయ్య, ఏడుస్తున్నారేంటి? ఏడవట్లేదు వేద, ఇప్పుడే ఉల్లిపాయలు కోసాను, ఆ మంటకి కన్నీళ్ళొస్తున్నాయి అంతే. ఉల్లిపాయలు కోద్దామనుకున్నంత మాత్రాన కళ్ళల్లో నీళ్లు రావత్తయ్యా. మీ మనసు ముక్కలు చేసే మాటలు విన్నారు కాబట్టే కన్నీళ్ళొస్తున్నాయి. ఇందాక నేను మిమ్మల్ని చూశానత్తయ్య. బాధపడకండి అత్తయ్య. అదేం లేదులే అమ్మా, శ్రీ చిన్నపిల్లాడు, చూసుకోకుండా ఏదో అన్నాడు. శ్రీ చిన్నపిల్లాడేం కాదత్తయ్య, పెళ్ళయింది, తనకి పెద్దరికం వచ్చింది. శ్రీ మిమ్మల్ని అలా అనాల్సింది కాదు. ఏదేమైనా సరస్వతి అత్తయ్య ఎంతో, మీరు కూడా తనకంతే కదత్తయ్య. అక్క నేను ఒకటి కాదు వేద, అయినా నా జీవితంలో నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను అభిమానించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు అందరూ నాకు దూరం అవుతూనే ఉన్నారు. అదేనమ్మా నా జాతకం. మా ఆయన నాకు తాళి కట్టాడు, కార్తిక్ పుట్టే వరకు కాపురం చేశాడు, తర్వాత వదిలేశాడు. నాకు తోడుగా ఉన్న నా కొడుకు, మా ఆయన నాకు దగ్గరగా ఉండే క్రమంలో నా కొడుకుని దూరంగా పెట్టాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి తండ్రిలా ఆదరించిన అన్నయ్య చనిపోయాడు. అప్పుడప్పుడు మాట్లాడిస్తూ అమ్మలాగా ఆదరించిన సరస్వతి అక్క ఈయన నన్ను దగ్గరికి తీసుకోవడం లేదని తను దూరమయ్యి నన్ను ఆయనకి దగ్గర చేసింది. ఇలా అందరూ నాకు దగ్గరగా ఉండరు, దూరంగా ఉండేవాళ్లే. దీంతో పోల్చుకుంటే శ్రీ అన్న మాటలు అసలు లెక్కే కాదు. శ్రీ ఎలాంటివాడో మీకు తెలుసు కదా అత్తయ్య. తన్నెవరో రెచ్చగొడుతున్నారు. ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. శ్రీది చిన్న పిల్లాడి మనస్తత్వం అమ్మా, నేను అర్థం చేసుకోగలను. నేను కార్తిక్ ఎలా దూరంగా ఉంటున్నానో శ్రీ కూడా
నా కారణంగా సరస్వతి అక్క దూరంగా ఉంటుందన్న బాధలో అలా మాట్లాడుంటాళ్లేమ్మా. పార్వతి, పాలు తీసుకురామని చెప్పి ఎంతసేపు అయింది? త్వరగా తీసుకురా. వస్తున్నానండి. వేద, మీ మావయ్య పాలు తీసుకురమ్మన్నారు, ఆలస్యమైంది. ప్రోడక్ట్ మార్కెట్లో లాంచ్ అయ్యే వారం రోజుల ముందు నుంచే పబ్లిసిటీ అద్దరిపోయేలా చేయాలి. ఈ వీణ అంటే సొసైటీలో అందరికీ తెలియాలి. నేషనల్ వైడ్గా మన ప్రోడక్ట్ గురించి మాట్లాడుకోవాలి. అండర్స్టాండ్? మేం కుట్ర చేసామన్న వీడియో నీ దగ్గరుందన్న ధీమాతో కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో విర్రవీగుతున్న వీణ, ఏ ప్రోడక్ట్స్ వల్ల అయితే నీకు పేరు వస్తుందనుకుంటున్నావో ఆ ప్రోడక్ట్స్ని బయటికి రాకుండా చేసి తీరుతాను. తలకెక్కిన నీ పొగరని నేలకు తెంచుతా. నా ప్రోడక్ట్ని ఆపే దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేదు మేనేజర్. ఇది పొగరుతో చెప్తున్న మాట కాదు, నా టాలెంట్ మీద నాకున్న కాన్ఫిడెన్స్తో చెప్తున్న మాట. తప్పకుండా మన కంపెనీ టాప్ 10లోకి వెళ్లాల్సిందే. దానికోసం ఎంత కష్టమైనా చేద్దాం. మార్కెట్లో ఎలా ప్రమోషన్స్ తీసుకురావాలి? వీణా, కొంచెం పక్కకు జరగమ్మా. అత్తయ్య, పాలా? నేను తాగే గ్లాసులో తాగాలంటే ఒక స్టేచర్ ఉండాలి. వీణ లాంటి చీటర్కి గ్లాస్ ఇచ్చి నా ఇంపార్టెన్స్ తగ్గించావు పార్వతి. వీణ తాగుతున్నా అది మీ మావికిచ్చే గ్లాస్ అని కూడా చెప్పకుండా తమాషా చూస్తూ నిలబడ్డావు పార్వతి. నన్ను ఇన్సల్ట్ చేసావు పార్వతి. మార్నింగ్ నుంచి ప్రోడక్ట్ వర్క్లో ఉన్నాను అత్తయ్య. ఒక్కటే కాల్స్. కాస్త నీరసంగా అనిపిస్తే తట్టుకోలేక అలవాట్లో తాగేశాను. ఏమనుకోకర్తయ్యా? అవును, ఇంతకీ ఎవరికి తీసుకెళ్తున్నారు పాలు? మీ మావయ్య కోసం తీసుకెళ్తున్నానమ్మా. పర్లేదమ్మా, తాగేసావు కదా, నేను మళ్ళీ తీసుకెళ్తానులే. మావయ్య ఇంట్లోనే ఉంటారు కదా అత్తయ్య, కొంచెం లేట్ అయినా తట్టుకుంటారులే. నాలాగా రాత్రి పగలు కష్టపడి ఏం పని చేయట్లేదు కదా. నేను పని లేకుండా ఉండేవాణ్ణి, నువ్వు మాత్రం పని చేస్తున్నావనే కదా నీ ఉద్దేశం? అయినా దీనికి ఉండాలి బుద్ధి. దాని మొగుడికి ఇవ్వాల్సిన గ్లాసుని అది తీసుకుంటుంటే వద్దని, నా తర్వాతే ఎవరైనా అని అది మావయ్య గారి గ్లాస్ అని చెప్పకుండా బొమ్మలా నిలబడింది. మావయ్యకి బాగా మండుతున్నట్టుంది.
పార్వతి, గాడిదని గుర్రాన్ని ఒకే గట్టి కట్టేసినట్టు ఇంటి పెద్దనైన నన్ను ఇంట్లో కూలీ మనిషి లాంటి వీణని ఒకేలా ట్రీట్ చేసావు కదా. చెప్తా నీ సంగతి. ఏమండి, ఏమీ అనుకోకండి, కొంచెం ఆలస్యమైంది, పాలు తీసుకోండి. ఎవరికి ముందు ప్రయారిటీ ఇవ్వాలో తెలీదా? మధ్యలో ఎవరు వస్తే పాలిచ్చేస్తావా? వేదకేం అవసరం వచ్చిందని వంట పని చేస్తుంది. అన్యోన్యంగా ఉన్న మీ ఇద్దరిని విడగొట్టాలనే పార్వతి చూస్తుంది. అల్లుడు, నువ్వేం అనుకోనంటే నాదో చిన్న సలహా. నువ్వు వేరు కాపురం పెట్టు.